చుట్టూ పచ్చటి అడవుల మధ్య రామాపురం అనే అందమైన గ్రామముండేది. పట్టణానికి దూరంగా ఆ ఊరు ఉండడంతో ప్రజలు కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా ఉండేవారు. ఆ ఊర్లో అందరూ అడవిని నమ్ముకుని బతుకుతూ ఉండేవారు. భద్రయ్య అనే కుర్రాడు అదే ఊర్లో ఉంటూ అడవి నుంచి తేనెని సేకరించి అమ్ముతూ బతుకుతూ ఉండేవాడు. ప్రతి శనివారం జరిగే సంతలో మధ్యవర్తి అయిన రంగారావు వీళ్ల దగ్గర రూపాయికి సరుకులు కొని పట్టణంలో 100 రూపాయలకి అమ్మేవాడు. ఒకరోజు భద్రయ్య తేనె తీసుకుని రంగారావు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నమస్కారం అయ్యా. ఎన్నో ఏళ్ళ నుంచి మీకు నేను తేనమ్ముతున్నాను. కొంచెం డబ్బులు పెంచండి అయ్యా. ఏంట్రా పెంచేదే? మీ దగ్గర కొన్న తర్వాత నాకెంత కష్టం ఉంటుందో తెలుసా? నీకేం చెట్టు మీద తేనెలాగి నా ముఖాన్ని పడేసి వెళ్ళిపోతావు. అది కాదయ్యా, అది కాదు దొరా, అది కాదు ఇది కాదు. ఇష్టముంటే అమ్ము, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కొంటాను అని చాలా కోపంగా చెప్పాడు. రంగారావు తప్ప వేరే దారి తెలియని భద్రయ్యకి భయం వేసి ఏం మాట్లాడకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని వచ్చాడు. అలా దారిలో నడుస్తూ ఉండగా తన పై కండువా లేదన్న విషయం భద్రయ్య గమనించాడు. అరే, పైగుడ్డ దొర దగ్గర మర్చిపోయినట్టున్నానే అంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. భద్రయ్య వచ్చేసరికి రంగారావు ఆ తేనె సీసాలో బెల్లం పాకం కలుపుతూ కనిపించాడు. అమ్మా, నేనమ్మే తేనెని కల్తీసేసి లాభాలు చేసుకుంటున్నాడా అని భద్రయ్య మనసులో అనుకున్నాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఇంతలో భద్రయ్యకి సరోజ అనే అమ్మాయితో పెళ్లి చూపులు జరిగాయి. భద్రయ్య అనాథ అయినా అలవాట్లు లేకుండా సంపాదన ఉండడంతో సరోజని భద్రయ్యకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. చాలా చిన్న ఊరు కావడంతో భద్రయ్యకి పెళ్లి కుదిరిన విషయం ఊరంతా తెలిసిపోయింది. అతను ఊర్లో తిరుగుతుంటే అరుగుల మీద కూర్చున్న పెద్దోళ్ళు, ఏంట్రోయ్, పెళ్లి కుదిరిందంట కదా? పెళ్ళంటే చిన్న ఈషం కాదు, చూసుకోమరి. మరే, కాపురానికి, ఇల్లు గడవడానికి, పిల్లలకి చాలా ఖర్చవుతుందిరా. బాగా సంపాదించు. ఒకరోజు భద్రయ్య ఆ ఊర్లో ఉన్న సరుకుల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అక్క, ఓ కేజీ కందిపప్పు, ఓ కేజీ చక్కెర ఇవ్వా. ఏరా భద్రయ్య, పెళ్లి కుదిరిందంట గదా? అయినా నీకేం లేరా, సంపదనా ఉంది, అందగాడివి, ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అమ్మాయి వచ్చేలోపు బీరువాలు, టీవీలు కొనరా, మళ్ళీ వచ్చే అమ్మాయి నిన్ను తక్కువగా చూస్తుంది అని భద్రయ్య అడిగిన సరుకులతో పాటు అడగని ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఈ మాటలన్నీ విన్న తర్వాత భద్రయ్యకి భయం మొదలైంది. బాగా డబ్బులు సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటే భద్రయ్యకి రంగారావు గుర్తొచ్చాడు. రంగారావు గారిని అడిగితే డబ్బులు పెంచడు కానీ రంగారావు గారు చేసే పని మనమెందుకు చేయకూడదు? కావాలంటే కొన్ని రోజులు కల్తీసేసి డబ్బులు సంపాదించాక ఆపేద్దాం. మనమేమైనా మంచోళ్ళని మోసం చేస్తున్నామా? మోసం చేసే రంగారావునే కదా అని మనసులో అనుకున్నాడు. తర్వాత నుంచి భద్రయ్య రోజు అడవికి వెళ్ళి తేనె సేకరించి ఇంట్లో బెల్లం పాకం కలిపేవాడు. ఒక సీసా తేనె సేకరిస్తే దాన్ని బెల్లం పాకంతో కలిపి 2 సీసాలు చేసేవాడు. ఎప్పటిలానే శనివారం జరిగే సంతలో రంగారావుకి అమ్మేవాడు. ఇలా చేస్తూ ఉండడంతో భద్రయ్యకి ఆదాయం పెరిగింది. డబ్బులు బాగా రావడంతో భద్రయ్యకి చాలా సంతోషం వేసింది. డబ్బులు బాగా రావడంతో భద్రయ్యకి అత్యాశ బాగా పెరిగిపోయింది. దాంతో కల్తీ కూడా బాగా పెరిగిపోయింది. భద్రయ్య ఇవేం ఆలోచించకుండా వచ్చిన డబ్బుతో ఇంట్లోకి బీరువా, టీవీలు తెచ్చాడు. ఆ సమయంలోనే భద్రయ్యకి పెళ్లి కూడా జరిగిపోయింది. కల్తీ తేనె వల్ల వచ్చే డబ్బుతో భద్రయ్య మరియు సరోజ సంతోషంగా జీవించేవారు. కానీ భర్త కల్తీ వ్యాపారం చేస్తున్నాడని సరోజకి తెలియదు. ఒకరోజు ఎప్పటిలానే భద్రయ్య అడవిలో తేనె సేకరించడానికి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సరోజకి కడుపు నొప్పి మొదలైంది. అబ్బా, అమ్మా అంటూ చాలా బాధపడుతూ ఆ ఊరి ఆచారి దగ్గరికి వెళ్ళింది. ఆచారి గారు, అబ్బా, కడుపులో బాగా నొప్పిగా ఉందండి అని బాధపడుతూ ఆచారి ముందు కూర్చుంది. ఏమీ కాదమ్మా, కంగారు పడకు, ఏదీ చూడని అంటూ ఆచారి సరోజ నాడిని, కళ్ళని పరీక్షగా చూశాడు. బాగా పరిశీలించి, ఏం లేదమ్మా, అజీర్తి అంతే.
నేనొక పొడిస్తాను, దాన్ని స్వచ్ఛమైన తేనెలో కలుపుకుని ఆకుమీద రోజూ 4 చుక్కలు తీసుకో. ఏం కాదు. అని పొడిని ఇచ్చాడు. సరోజ ఆ పొడిని తీసుకుని ఇంటికి వచ్చి తన భర్త సేకరించిన తేనెలో కలిపి తీసుకుంది. కొద్దిసేపటికి సరోజకి కడుపు నొప్పి తీవ్రమైంది. వాంతులు మొదలయి కళ్ళు తిరిగి పడిపోయింది. రోజులానే తేనె సీసాలతో సాయంత్రం భద్రయ్య ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న తన భార్య సరోజని చూసి భద్రయ్యకి గుండె ఆగిపోయింది. వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, సరోజా, సరోజా, సరోజా అంటూ గట్టిగా అరిచాడు. కాని సరోజ నుంచి ఎటువంటి స్పందన లేదు. భద్రయ్య కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలయింది. వెంటనే ఆచారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా అయ్యా, నా భార్య కళ్ళు తిరిగి వాంతి చేసుకుందయ్యా, పలకట్లేదయ్యా. ఆచారికి భద్రయ్య బాధ అర్థమయ్యి తనతో కలిసి భద్రయ్య ఇంటికి వచ్చాడు. పడిపోయున్న సరోజని పరీక్షగా చూసి, మధ్యాహ్నం కడుపు నొప్పని నా దగ్గరికొచ్చింది భద్రయ్య. ఇంతలో ఏమైంది? మందు కూడా ఇచ్చాను. తేనెలో కలిపి తీసుకోమన్నాను. తేనెలో ఏమైనా కల్తీ ఉందా అని అడిగాడు. దాంతో అబద్ధం చెప్తే భార్య ప్రాణాలకి ప్రమాదమని గ్రహించిన భద్రయ్య, ఆ, అవునయ్యా, నేను తేనెలో బెల్లం పాకం కలుపుతాను అంటూ తన దగ్గర ఉన్న స్వచ్ఛమైన తేనెతో మందు కలిపి సరోజకి ఇచ్చాడు. కొద్దిసేపటికి సరోజ స్పృహలోకి వచ్చింది. ఏం పర్లేదు, త్వరలోనే కోలుకుంటుందిలే భద్రయ్య. అడవి తల్లిని నమ్ముకున్న మనం కల్తీ చేయడమేంట్రా? ఎంత పనిచేశావురా. 4 డబ్బులు వస్తుంటే ఎదుగుతున్నావనుకున్నాను. కల్తీ పనులు చేసి దిగజారిపోతావనుకోలేదు అని ముఖం మీదే చెప్పి వెళ్ళిపోయాడు. భద్రయ్య తలదించుకున్నాడు. భార్య ముఖం కూడా చూడలేక సిగ్గుపడుతూ భద్రయ్య నిలబడుకున్నాడు. మెల్లగా సరోజ భర్త దగ్గరకొచ్చింది. ఏవయ్యా, నువ్వు కల్తీ చేస్తున్నావా అనగానే భద్రయ్య గుండె ఎవరో రంపతో కోస్తున్నట్టు అనిపించింది. అంటే నాలాగా చాలామంది తెలియకుండా ఆ తేనెని తింటున్నారు కదా అని అడిగింది. భద్రయ్యకి ఏడుపు తన్నుకు వచ్చింది. నన్ను క్షమించు సరోజా అంటూ గుండెలు అలిసిపోయేలా ఏడ్చాడు. ఆ తర్వాత నుంచి భద్రయ్య తేనె సేకరించి రంగారావుకి అమ్మకుండా స్వచ్ఛమైన తేనెని నేరుగా పట్నంలో ప్రజలకే అమ్మేవాడు. భర్తలో వచ్చిన మార్పు చూసి సరోజ చాలా సంతోషించింది.